నువ్వు నిజమా కాదా అని చూస్తున్నానయ్యా. విష్ణుని చంపేశాడు. వాడినా ఎవరో తెలియని ఆడవాళ్ల కోసం దేవ ఎందుకంత వైలెంట్గా రియాక్ట్ అయ్యాడో నాకిప్పటికీ అర్థం కాలేదు. నాకు అర్థమైంది. కష్టంలో ఉన్న ప్రతి ఆడదానిలో వాళ్ళ అమ్మని చూసుకుంటాడు. ఆడవాళ్ళు ఎలా ముట్టుకుంటాడు రా, చిన్నపిల్ల. సారీరా. ఆ రోజు వాడు చేసిన దానివల్ల మా కథే కాదు, మొత్తం ఖాన్సార్ కథే మారిపోయింది. ఇలా జరగకూడదు. సీజ్ ఫైర్లో అస్సలు జరగకూడదు. దీని ప్రభావం జరగబోయే ఓటింగ్ మీద పడుతుంది. వరదాన్ని చంపకూడదని సీజ్ ఫైర్ పెడితే వాడే అలా ఇలా చేస్తాడు. చంపింది వరద కాదు, కొత్తగా వచ్చినోడు. ఇప్పుడేం చేద్దాం మామా? ప్రస్తుతానికి వాళ్ళు ఇప్పుడు మన్నార్ ఆర్మీ కంట్రోల్లో ఉన్నారు. అయితే ఇప్పుడు దీని మీద మనం ఏ నిర్ణయమో తీసుకోలేము. నిర్ణయం వేలంగడిలో నారంగే. తను ఖచ్చితంగా వరదాని వదలడు. వేలంగడిలో వరదాని నారంకి అప్పచెప్తున్నారంట కదా, చంపేస్తాడా? నేను కదరా నా చేతులతో వాడిని నరకాలి. తప్పు చేసింది కొత్తోడు కాబట్టి వాణ్ణి శిక్షించమని నారంగిని నువ్వే ఎలాగైనా ఒప్పించాలమ్మా. వరద పోతే నాకు సంతోషమే, కానీ మా నాన్న కర్త ఆజ్ఞ. మామా, నారంగ్తో నేను మాట్లాడతాను. నువ్వు వరద దగ్గరికి వెళ్ళు. రుద్ర, నేను చిన్నప్పటి నుంచి నిన్నేమైనా అడిగానా? ఏదైనా చెయ్యరా ప్లీజ్, ఏదైనా చెయ్యరా. రేపు వేలంగడిలో నారంగ్ తీర్పు చెప్తున్నాడు. అన్ని ఏర్పాట్లు జరిగాయి. దాని అర్థం